హాయ్ ఫ్రెండ్స్, తెలుగు ఆర్సీ హాబీ జోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సో మీ ఎఫ్‌పివి డ్రోన్ కూడా ఇలాగే స్టేబుల్‌గా, హ్యాండ్స్ ఫ్రీగా ఫ్లై చేయాలనుకుంటున్నారా? ఇంకా ఆల్టిట్యూడ్ హోల్డ్ మరియు పొజిషన్ హోల్డ్, రిటర్న్ టు హోమ్ లాంటి అడ్వాన్స్ ఫీచర్స్ అంటే డీజే డ్రోన్‌లో ఉండేటటువంటి ఫీచర్స్‌ని మీ డ్రోన్‌కి యాడ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? సో మన డ్రోన్‌లో కూడా ఇలా ఆల్టిట్యూడ్ హోల్డ్, పొజిషన్ హోల్డ్, రిటర్న్ టు హోమ్ లాంటి ఫీచర్స్ యాడ్ చేయాలంటే మనకు కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మనకి ఒక మంచి స్పీడ్‌గా ప్రాసెస్ చేసే ఫ్లైట్ కంట్రోలర్ బోర్డ్. నా కేస్‌లో వచ్చేసి నేను స్పీడీబీ వాళ్ళ F405 వర్షన్ 3 బోర్డ్‌నైతే వాడుతున్నాను. మీ బడ్జెట్‌ని మరి మీరు F405 బోర్డ్‌నైనా వాడొచ్చు. ఇంకొంచెం ఎక్కువ బడ్జెట్ ఉందంటే స్పీడీబీ వాళ్ళది F7 బోర్డ్ ఉంటుంది, అదైనా వాడొచ్చు. ఓకే. సో దానికి కంపాటిబుల్‌గా ఉండే M10 జీపీఎస్‌ని మనం వాడాలన్నమాట. సో M10 అంటే చిప్ అనమాట. సో M10 చిప్ ఉన్న జీపీఎస్‌లో ఏమనంటే మనకి ఫాస్ట్‌గా కనెక్టివిటీ ఉంటుందన్నమాట. సో అన్ని శాటిలైట్స్‌కి చాలా ఫాస్ట్ కనెక్ట్ అయిపోతుంది చాలా తక్కువ టైంలో. దానికోసమని మనకి M10 చిప్ ఉన్న జీపీఎస్‌ని తీసుకుంటే చాలా మంచిది. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనం తీసుకున్న జీపీఎస్‌లో ఇన్‌బిల్ట్ కంపాస్ అయితే ఉండాలి. ఎందుకనంటే మనకి నావిగేషన్, పొజిషన్ కంట్రోల్ అన్నీ కావాలి అనంటే ఖచ్చితంగా మనం తీసుకునే జీపీఎస్‌లో ఈ కంపాస్ అనేది కంపల్సరీ అనమాట. నెక్స్ట్ మనకి ఫ్లైట్ కంట్రోలర్ బోర్డ్‌ని, జీపీఎస్‌ని కాన్ఫిగర్ చేయడానికి మనకు ఒక కాన్ఫిగరేటర్ కావాలి. సో దానికోసం మనం ఐనావ్ అనే కాన్ఫిగరేటర్‌ని వాడతాం. ఇంతకుముందు మనం బెటా ఫ్లైట్ వాడాం కదా! బెటా ఫ్లైట్‌లో మనకి ఈ ఫీచర్స్‌ని యూజ్ చేసుకోవడానికి ఉండదు. అందుకోసం అని చెప్పేసి మన బోర్డ్‌లో ఐనావ్ సంబంధించిన ఫిర్మ్‌వేర్‌ని అయితే ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఐనావ్ ఫిర్మ్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తే మనకి ఈ జీపీఎస్‌కి సంబంధించిన అన్ని ఫీచర్స్‌ని ఫుల్ ఫ్లెడ్జ్‌గా వాడుకోవడానికి మనకి వీలవుతుంది. అందుకోసమే మనం ఈ ఫ్లైట్ కంట్రోలర్ బోర్డ్‌లో ఐనావ్ సంబంధించిన ఫిర్మ్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసి కాన్ఫిగర్ చేస్తాం. సో ఇప్పుడైతే ఈ జీపీఎస్ని ఫ్లైట్ కంట్రోలర్ బోర్డ్కి సోల్డర్ చేస్తానమాట. ఎలా సోల్డర్ చేశాననేది ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసినా మీకు అది ఏం కనిపించదు సరిగ్గా. అందుకని చెప్పి మీకు ఒక పిక్చర్ చూపిస్తాను, సైడ్లో చూడండి. సో అలాగా మనం కనెక్ట్ చేస్తామంట. అన్నీ సేమ్ ఎస్సిఎల్, ఎస్సిడి అని ఉంటుంది, అవి సేమ్ ఉంటుంది. ఓన్లీ టీఎక్స్ నుంచి ఆర్ఎక్స్కి, ఆర్ఎక్స్ నుంచి టీఎక్స్ అది ఒక్కటే షఫుల్ చేస్తామట. మీరు పిక్చర్ చూడండి, సైడ్లో ఇస్తున్నాం కదా, ఈ పిక్చర్ చూసి దాని ప్రకారం మీ ఫ్లైట్ కంట్రోలర్కి కనెక్ట్ చేయండి. ఈ కాపర్ ఫాయిల్ కూడా మనకి దాంతోనే వస్తుంది అన్నమాట. సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొంచెం ఫాస్ట్గా శాటిలైట్ కనెక్షన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ఈ జీపీఎస్ని నేను ఈ 3D ప్రింటెడ్ దాని మీద పెట్టాను అనమాట. మీ దగ్గర 3D ప్రింటర్ ఉంటే 3D ప్రింట్ చేసుకోండి, లేదంటే చిన్న స్టిక్ లాంటిది ఇక్కడ నుంచి కొంచెం ఒక 5 సెంటీమీటర్స్ అంటే మనకి ఇలా కొంచెం దూరంగా ఉండాలన్నమాట. ఎలక్ట్రానిక్స్కి, పవర్ సంబంధించిన వాటిని కొంచెం దూరంగా పెట్టాలి. అప్పుడే మనకి జీపీఎస్ అనేది కంపాస్కి ఇంటర్ఫీరెన్స్ ఏమి ఉండదన్నమాట. దానికోసం అని చెప్పేసి మీరు ఇదైనా పెట్టండి, చూడండి ఎంత హైట్లో పెట్టాను కదా. సో అలా కొంచెం దూరంగా ఉండాలి అన్నిటికి, ఎలక్ట్రానిక్, పవర్ సంబంధించిన అన్నిటికి. ఓకే. సో అలాగా మీరు పెట్టేసుకుంటే ఇప్పుడు మనం కాన్ఫిగర్ చేయాలి. ఎలా కాన్ఫిగర్ చేయాలో నేను చూపిస్తాను. ఓకేనా. సో ఇది ఆప్షనల్, మీకు 3D ప్రింటర్ ఉంటే చేసుకోండి, లేదంటే జస్ట్ ఒక వుడ్ పీస్ లాంటిది ఏమన్నా పెట్టుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇది కొంచెం దూరంగా ఉండాలన్నమాట ఈ పవర్ వైర్స్కి, వాటన్నిటికి. అది మెయిన్ అన్నమాట. ఇప్పుడైతే మనం ఐనావ్ కాన్ఫిగరేటర్లో దీంట్లో ఎలా సాఫ్ట్వేర్, ఫిర్మ్వేర్ ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే మనం ఈ ఐనావ్ కాన్ఫిగరేటర్ అయితే ఇన్స్టాల్ చేయాలి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. సో నేను వాడుతుంది లేటెస్ట్ కాన్ఫిగరేటర్ అనమాట. అది వచ్చేసి కాన్ఫిగరేటర్ 7 అనమాట. ఇది నేను వాడుతుంది. సో మీరు కూడా ఇది డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఇక్కడ మనకి పోర్ట్ డిటెక్ట్ అయ్యింది ఆల్రెడీ. కాకపోతే ఏమనంటే అంతకుముందు మనం బెటా ఫ్లైట్ వాడాం. ఓకే. బెటా ఫ్లైట్ రిలేటెడ్ ఫిర్మ్వేర్ వాడాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బెటా ఫ్లైట్ ఫిర్మ్వేర్ బదులు మనం ఐనావ్ రిలేటెడ్ ఫిర్మ్వేర్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో దానివల్ల మనకి ఇప్పుడు ఏమనంటే దీన్ని డిఎఫ్యు మోడ్లో పెట్టి అప్పుడు మనం ఆ ఫిర్మ్వేర్ని అప్లోడ్ చేయగలుగుతాం అనమాట. సో డిఎఫ్యు మోడ్లో పెట్టాలంటే ఏం లేదు, ఇక్కడ మనకి బూట్ బటన్ అని ఉంటుంది. ఓకే. బూట్ బటన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఉంది కదా, ఇది సైడ్ చూపిస్తాను. ఇక్కడ ఇది ఈ బూట్ బటన్ అనే దాన్ని ప్రెస్ చేసి పట్టుకుని అప్పుడు యూఎస్బీని కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు అది డిఎఫ్యు మోడ్లోకి వెళ్తుంది అనమాట. ఓకే. సో నేను ఇప్పుడైతే చేస్తున్నా, అది ఫస్ట్ అయితే డిస్కనెక్ట్ చేసేస్తున్నా, యూఎస్బీ కేబుల్ తీసేస్తున్నా. సో యూఎస్బీ కేబుల్ తీసేసాను. ఇప్పుడు ఏం చేస్తానంటే
ఇక్కడ ఉంది కదా బూట్ బటన్, దీన్ని ప్రెస్ చేసి పట్టుకుని ఇది కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది కదా, ఇంతకుముందు COM3 అని ఉంది, ఇప్పుడు మనకి DFU మోడ్ అని చూపిస్తుంది అన్నమాట. సో అంటే ఇది DFU మోడ్లోకి వెళ్ళిపోయింది. ఒకవేళ గనక మీ బోర్డు DFU మోడ్లోకి వెళ్ళలేదు అని అంటే మనకి ఇక్కడ డ్రైవర్స్ ఉంటాయన్నమాట. జాడిగ్ ఫర్ విండోస్ DFU, ఓకే అని ఉంది కదా, జాడిగ్ డ్రైవర్స్ అని ఉంటుంది, అవి ఇన్స్టాల్ చేయాలన్నమాట. అది మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. సో అది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేస్తే అప్పుడు మనకి ఇది DFU మోడ్లోకి వెళ్తుంది. ఒకవేళ మీ బోర్డు DFU మోడ్లోకి వెళ్ళట్లేదని అంటే ఈ జాడిగ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయలేదన్నమాట. సో ఇది ఇన్స్టాల్ చేస్తే ఇది DFU మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇదైతే ఖచ్చితంగా చేయాలండి మీరు, లేకపోతే ఇది డిటెక్ట్ అవ్వదు. ఒకవేళ మీకు ఈ బోర్డే డిటెక్ట్ అవుతలేదు అని అంటే అప్పుడు మీరు ఈ USB VCP డ్రైవర్స్ ఉంటాయి కదా, అవి ఇన్స్టాల్ చేయాలి. ఓకే, DFU మోడ్లోకి వెళ్ళాలంటే ఇవి, బోర్డే డిటెక్ట్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు ఈ డ్రైవర్స్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే అప్పుడు iNavలో మన బోర్డు డిటెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మన బోర్డు DFU మోడ్లోకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫిర్మ్వేర్ ఫ్లాషర్లోకి వెళ్ళిపోయి, ఓకే, ఇక్కడ దీంట్లో మన బోర్డు వచ్చేసి మనకు ఆప్షన్ ఉంటుంది, ఆటో సెలెక్ట్ టార్గెట్ అని కొడితే ఆటోమేటిక్ సెలెక్ట్ ఐడెంటిఫై చేసేస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి వర్క్ అవ్వకపోతే కనుక మనం ఇక్కడికి వెళ్ళి మన బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను SpeeDB F40 వర్షన్ 3 బోర్డు వాడుతున్నాం కదా, అది సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫిర్మ్వేర్స్ వస్తాయన్నమాట. సో ఇది వచ్చేసి లేటెస్ట్ ఫిర్మ్వేర్ అన్నమాట. ఓకే, సో స్టేబుల్ ఉంది కదా ఇది. సో మన కాన్ఫిగరేటర్ 7, ఇక్కడ ఫిర్మ్వేర్ 7 అనమాట. ఓకే, సో అది పెట్టి జస్ట్ మనం ఇక్కడ లోడ్ ఫిర్మ్వేర్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఫ్లాష్ ఫిర్మ్వేర్ అంటే అయిపోతుంది. మీకేం ఎర్రర్స్ ఏమి రావు. మెయిన్లీ ఏమనంటే ఈ DFU మోడ్లో ఉండాలి, అది అంతే. ఓకే, లోడ్ ఫిర్మ్వేర్ అని చేసి తర్వాత ఫ్లాష్ ఫిర్మ్వేర్ అంటే జస్ట్ 2 minutesలో అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డిస్కనెక్ట్ చేస్తాను. ఓకేనా, అది. ఓకే, సో ఇప్పుడు నేను కనెక్ట్ అని అంటే కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయింది కదా. సో మనకి ఇక్కడ ఓకే, ఇది మేబీ మీరు చూసేది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకే, సో ఫస్ట్ టైం మీరు iNav యూజ్ చేస్తున్నప్పుడు అది అడుగుతుంది అనమాట. ఏమని అడుగుతుంది అని అంటే దీన్ని ఫిక్స్డ్ వింగ్ కోసం వాడుతున్నారా లేకపోతే క్వాడ్ కాప్టర్ గురించి వాడుతున్నారని అంటే అప్పుడు దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది 5-inch క్వాడ్. సో మనం 5-inch క్వాడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా, సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు దాని రిలేటెడ్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఎందుకంటే ఇది మనం ఏరోప్లేన్స్ కూడా వాడతాం కాబట్టి, సో మనం దేని గురించి ఇది వాడుతున్నామని చెప్పి స్పెసిఫై చేస్తున్నాం అన్నమాట, అంతే. ఓకే, సో అది. ఓకే, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోయి దీనికి సంబంధించిన సెట్టింగ్స్ని 1 by 1 చూద్దాం. సో ఇక్కడ నాకు ఇక్కడ అన్నీ చూపిస్తుంది, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ కాన్ఫిగర్ చేశాను కాబట్టి. మీకు కొన్ని చూపించవచ్చు, కొన్ని చూపించకపోవచ్చు. ఓకే, సో దీంట్లో చేయాల్సిన స్టెప్స్ 1 by 1 చెప్తాను నేను, మీరు దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకు వచ్చేసి డిఫాల్ట్గా మనకి ఇక్కడ కొన్ని పోర్ట్స్ అయితే ఆన్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో అదేమనంటే USB VCP అని అంటే మనకి USB కనెక్షన్ కోసం ఆ పోర్ట్ డిఫాల్ట్గా ఆన్ అయి ఉంటుంది, దాన్ని ఏం టచ్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి మనకి UART4 అని ఉంది కదా, అది కూడా ఆన్ అయి ఉంటుంది. అది ఎందుకోసం అని అంటే మనం ఈ డ్రోన్ని బ్లూటూత్ యాప్ అంటే మన ఫోన్లో బ్లూటూత్ యాప్తో మనం కంట్రోల్ చేయడానికి బ్లూటూత్ కావాలి కదా కమ్యూనికేషన్ కోసం, దానికోసం అని చెప్పేసి ఈ పోర్ట్ ఆన్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు అదేమీ చేంజ్ చేయొద్దు, అలాగే ఉంచండి. ఇంకొకటి వచ్చేసి మనకి UART పోర్ట్ 2, ఈ ఫిర్మ్వేర్ అంతా చాలా అడ్వాన్స్డ్ ఉంది. ఎందుకంటే ఏమేమి ఆప్షన్స్ కావాలో ఆల్రెడీ మనకి సెట్ చేసి వస్తాయన్నమాట. సో మనకి చాలా వరకు వర్క్ తగ్గుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మన UART2లో ఇక్కడ సీరియల్ RX ఆన్ అయిపోయి ఉంటుంది. ఎందుకనంటే ఈ బోర్డుకి సంబంధించిన సెట్టింగ్స్ ఆల్రెడీ సెట్ చేసి వస్తాయన్నమాట. ఓకే, ఎందుకనంటే మనం రిసీవర్ కనెక్ట్ చేసింది UART2 పోర్ట్ కాబట్టి దాంట్లో మనం సీరియల్ RX అనేది ఎనేబుల్ చేయాలి. మనకు సేమ్ ఇదే మనం బెటా ఫ్లైట్లో కూడా చేసాం. సో సేమ్ ఉంటుంది, పోర్ట్స్ వరకు అన్నీ సేమ్.
డిఫరెన్స్ ఏముండదు. ఓకే. సో యూఆర్టీ2 పోర్ట్ని మనం సీరియల్ ఆర్ఎక్స్ ఆన్ చేస్తాం, ఎందుకనంటే త్రూ దాని ద్వారా మన రిసీవర్ అయితే కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి. ఓకేనా, అది ఓకే. సో నెక్స్ట్ ఇది యూఆర్టీ4. సో డిఫాల్ట్గా మనకి ఇది ఆన్ అయి ఉంటాయి. ఓకే. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం మనం. ఓకే. సో మన ఇక్కడికి వచ్చేసి కాన్ఫిగరేషన్లోకి రావాలి. కాన్ఫిగరేషన్లోకి వస్తే ఆటోమేటిక్గా మన బోర్డులో ఉన్న సెన్సర్స్ అన్నీ డిటెక్ట్ అయిపోతే మనం స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. యాక్సెలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, బ్యారోమీటర్. సో మ్యాగ్నెటోమీటర్ అంటే మన జీపీఎస్లో ఉండేదన్నమాట. ఓకే. మన జీపీఎస్లో విత్ కంపాస్ వస్తుంది కదా, అది మ్యాగ్నెటోమీటర్. ఓకే. బ్యారోమీటర్ ఇన్బిల్ట్ బోర్డు మీద ఉంటుంది. ఓకే. అది కాకుండా మనం ఏమన్నా సెన్సర్స్ యాడ్ చేస్తే అవి ఎనేబుల్ అవి చూపిస్తాయి. మనం ఏం యాడ్ చేయలేదు, మనం యాడ్ చేసింది ఓన్లీ జీపీఎస్ విత్ కంపాస్ కాబట్టి మనకి మ్యాగ్నెటోమీటర్ వస్తుంది. ఓకేనా, అది. సో యా, ఇక్కడ డిఫాల్ట్గా ఈ జీపీఎస్ అనేది ఆఫ్ అయి ఉంటుంది, మనం అది ఆన్ చేసుకోవాలి. ఎందుకని మనం జీపీఎస్ని నావిగేషన్ కోసం వాడాలి అనుకుంటున్నాం కాబట్టి మనం ఇది ఆన్ చేసుకోవాలి. ఓకే. ఆల్మోస్ట్ ఏవేవి ఆప్షన్స్ కావాలో ఆల్రెడీ ఆన్ అయ్యి ఉంటాయి, మనకి కావాల్సిన అడిషనల్ దాన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే. డిఫాల్ట్గా ఏమేమి అవసరం ఉంటాయి అన్నీ ఆన్ అయి ఉంటాయి. ఓకే, ఈ ఫిర్మ్వేర్లో. సో మనం ఇక్కడ జీపీఎస్తో వాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఇది ఎనేబుల్ చేసుకోవాలన్నమాట, జీపీఎస్ ఫర్ నావిగేషన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, ఇది కూడా ఎనేబుల్ అయ్యి ఉంటే టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎనేబుల్ అయ్యి లేకపోతే ఎనేబుల్ చేయండి. దాని తర్వాత వచ్చేసి ఓఎస్టీ, ఆన్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది కదా, అంటే మనకి వోల్టేజ్, బ్యాటరీ అన్నీ చూసుకోవడం కోసం కావాలి. సో అది కూడా ఆన్ అయ్యి ఉంటుంది, ఒకవేళ ఆన్ లేకపోతే ఆన్ చేసుకోండి. ఓకే. సో ఆల్మోస్ట్ అన్నీ మనకి ఇక్కడ ఎనేబుల్ అయి ఉంటాయి, ఏవేవి ఇంపార్టెంట్ అవన్నీ ఎనేబుల్ ఉంటాయి, మనం స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఫిర్మ్వేర్ ఐనావలో వచ్చింది బోర్డుకి తగ్గట్టుగా ఆల్రెడీ ప్రీసెట్స్తో వచ్చేసింది అనమాట, మనం స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా మనం ఎనేబుల్ చేసుకోవాల్సింది జీపీఎస్. సో మనం ఇక్కడ జీపీఎస్ ఎనేబుల్ చేసామంటే మనకి కమ్యూనికేట్ అవ్వాలి కదా బోర్డుతో పాటు. ఇక్కడ జీపీఎస్ ఎనేబుల్ చేసిన తర్వాత అది కమ్యూనికేట్ అవ్వడానికి మనం పోర్ట్ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఇక్కడ జస్ట్ జీపీఎస్ ఎనేబుల్ చేసాం, బట్ అది కమ్యూనికేట్ చేయాలంటే ఒక పోర్ట్ కావాలి కదా. సో జీపీఎస్ ఇక్కడ ఎనేబుల్ చేసిన తర్వాత మనం పోర్ట్స్లోకి వెళ్ళిపోయి, ఇక్కడ పోర్ట్స్ అని ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం జీపీఎస్ ఏ పోర్ట్లో ఇస్తామనంటే యూఆర్టీ6లో మనం ఇక్కడ జీపీఎస్ని యాడ్ చేస్తాం. ఇక్కడ ఏమంటారు, అది ఎక్స్ట్రా సెన్సర్స్ని యాడ్ చేసేది మనం 6కి ఇస్తాం అన్నమాట. జీపీఎస్ వచ్చేసి మనం యూఆర్టీ దాంట్లో 6 జీపీఎస్ అనే ఎనేబుల్ చేస్తాం. చేసిన తర్వాత సేవ్ అండ్ రీబూట్ అంటే మనకి ఆ పోర్ట్ ఎనేబుల్ అవుతుంది జీపీఎస్కి. అప్పుడు మీకు ఇక్కడ జీపీఎస్ సింబల్ అయితే చూపిస్తుంది అన్నమాట. ఎందుకంటే మనం ఆ పోర్ట్ని ఎనేబుల్ చేస్తాం కదా, అప్పటి వరకు చూపించదు. ఓకే. సో అలా స్టెప్ బై స్టెప్ అనమాట. సో ఇక్కడ జీపీఎస్ అనేదాన్ని ఎనేబుల్ చేస్తాం ఎక్కడ, యూఆర్టీ6 పోర్ట్లో ఇక్కడ. ఓకే. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఇంకేమేమి ఆప్షన్స్ మనం చేంజ్ చేయాలని చెప్పేసి. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి అంతే. సో నెక్స్ట్ మనకు వచ్చేసి ఫెయిల్ సేఫ్. ఓకే, సో ఫెయిల్ సేఫ్లో మనకు ఇప్పుడు జీపీఎస్ యాడ్ చేసాం కాబట్టి ఇంతకుముందు మనం అంతా డ్రాప్ అని పెట్టేస్తాం కదా, ఇప్పుడు మనం దాన్ని ఆర్టీహెచ్ పెడతామట. ఆర్టీహెచ్ అంటే రిటర్న్ టు హోమ్. డ్రోన్ స్టార్ట్ అయ్యేటప్పుడు దాని హోమ్ పొజిషన్ తీసుకుంటుంది అనమాట. సో ఆ ప్లేస్కి వచ్చేస్తుంది. సో ఈ రిటర్న్ టు హోమ్ మనం కండిషన్స్ మీద తీసుకోవచ్చు. ఎలా అంటే ఒక స్విచ్ ఎనేబుల్ చేస్తే రిటర్న్ టు హోమ్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు అన్నమాట. సో అదైంది. సో మనకి ఏమైపోయింది, ఇప్పుడు జీపీఎస్ కమ్యూనికేషన్ అంతా అయ్యింది. మనం అయితే ఈ రిటర్న్ టు హోమ్ కాన్ఫిగర్ అయితే చేసేసాం కదా. నెక్స్ట్ మనకి జీపీఎస్ యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ జీపీఎస్లో ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఇది కూడా ఎనేబుల్ చేసుకోవాలి. సో జీపీఎస్ ఫర్ నావిగేషన్ అండ్ టెలిమెట్రీ ఇది ఆన్ చేసుకోవాలి. సో రిమెంబర్ టు కాన్ఫిగర్ ద సీరియల్ పోర్ట్, అంటే మనం అక్కడ సీరియల్ పోర్ట్లో ఎనేబుల్ చేసాం కదా జీపీఎస్ ఫీచర్, అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఇది ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే కమ్యూనికేషన్ జరగదు కదా పోర్ట్లో. ఇది ఎనేబుల్ చేయండి అప్పుడు అవుతుందని చెప్పేసి వాళ్ళు చిన్న ఇన్స్ట్రక్షన్ అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి యూబ్లాక్స్ ప్రోటోకాల్తో వర్క్ అవుతుంది. అంతకు ముందు ఉండేది ఏంటంటే వేరే నేమా సంథింగ్ ఏదో ఉంటుంది,
అది ప్రెజెంట్ ఇది వచ్చేసి దీన్ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, యూ బ్లాక్స్ అంటే మనం అది కొన్నప్పుడు అక్కడ చూపిస్తుంది. ఓకే, సో ఏది వాడాలని చెప్పేసి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను కొన్న జీపీఎస్ వచ్చేసి దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే, సో నేను అది చూపిస్తాను మీకు ఒకసారి. సో ఇది మన జీపీఎస్, మనం కొన్న జీపీఎస్. సో దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనం ఏ ప్రోటోకాల్ వాడాలని చెప్పేసి. సో ఇక్కడ చూడాలి కదా, మనం చూడండి. సో బెటాఫ్లైట్ ప్రీవియస్ వర్షన్స్ వాడితే కనుక ఈ NEME అని ఉంది కదా, ఈ ప్రోటోకాల్ అవుతుంది. సో మన అన్ని లేటెస్టే కాబట్టి మనం యూబ్లాక్స్ ప్రోటోకాల్ వాడతాం. అందుకోసం అని చెప్పేసి అదే ప్రోటోకాల్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, అది ఒక్క స్టెప్ మనం చేయాలి ఖచ్చితంగా. ఓకేనా, అది నెక్స్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఆటో డిటెక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది, గ్రౌండ్ అసిస్టెన్స్. ఓకే, లేదంటే స్పెసిఫిక్ ఏమైనా చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంతే, అంతమించి ఇంకేం లేదు. ఇక్కడ మనకి శాటిలైట్ అంటే ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ మనకి ఏం చూపించదు. ఓకే, సో అది లేకపోతే ఇక్కడ మనకి ఇది చూపిస్తుంది అన్నమాట. ఓకే, అంటే లొకేషన్ అవన్నీ చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఇది జీపీఎస్ కాలిబ్రేషన్ అయితే చేయలేదు, చేద్దాం. ఫస్ట్ అయితే ఈ సెట్టింగ్స్ అన్నీ సెట్ చేసి, మెయిన్లీ నేను దేని మీద అంటే మెయిన్గా జీపీఎస్ దాని మీద ఫోకస్ చేస్తా. అలా కాకుండా అన్ని ఆప్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, అదేం లేదు. సో అది మనం జీపీఎస్ అయితే సెట్ చేసాం కదా, నెక్స్ట్ మనకు కావాల్సింది ఏమని అంటే రిసీవర్. సో అది, సో ఇక్కడ కూడా సేమ్ మనకు బెటాఫ్లైట్లో ఉన్నట్టే, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మన రిసీవర్ వర్క్ అవ్వాలంటే చెప్పాను కదా, పోర్ట్స్లో ఇది డిఫాల్ట్ ఆన్ అయి ఉంటుంది, UART పోర్ట్ 2 ఆన్ అయి ఉంటుంది. దానివల్ల మనకు కమ్యూనికేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పోర్ట్ రిసీవర్ టైప్ వచ్చేసి సీరియల్ పెట్టుకోవాలి, సీరియల్ టైప్. తర్వాత ఇక్కడికి వచ్చేసి ప్రోటోకాల్, ఏ ప్రోటోకాల్ వాడుతున్నాం మనం, CRSF అంటే క్రాస్ ఫైర్ అన్నమాట. అంటే మనకి ELRSకి మనకి ఈ క్రాస్ ఫైర్ ప్రోటోకాల్ని అయితే వాడతాం. అలా కాకుండా మనం వేరే పద్ధతి ద్వారా వాడాలి అని అనుకుంటే మనకి iBuzz, SBuzz రిసీవర్స్ ఉంటాయి కదా, ఒకవేళ అది వాడితే ఇది సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను ELRS రిసీవర్ వాడుతున్నాను కాబట్టి క్రాస్ ఫైర్, అంతే. జస్ట్ అది చేసిన తర్వాత సేవ్ అండ్ రీబూట్ అంటే సరిపోతుంది. సో మనం చెక్ చేయొచ్చు రిసీవర్ దీంతో కమ్యూనికేట్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఓకే, అంతే. ఓకే, అంటే ప్రాపర్గా మన ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రాపర్గా, అంతే. మిగతా ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా ఇది ప్రాపర్గా వర్క్ అవుతుంది. మనం స్పెషల్గా దీంట్లో చేంజెస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇప్పుడు ఇది పెట్టేసి ఒకసారి రీబూట్ చేసేస్తే మనకి రిసీవర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను అది రీబూట్ చేస్తాను, చూద్దాం. సో ఇప్పుడైతే బోర్డు రీబూట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి రిసీవర్ కమ్యూనికేట్ చేస్తుందన్నమాట. అన్ని ఛానల్స్, రోల్, పిచ్, థ్రాటిల్, యా. ఓకే, సో ఇప్పుడు మనకి జీపీఎస్ అయిపోయింది, రిసీవర్ అయిపోయింది. నెక్స్ట్ మనం సెట్ చేయాల్సింది ఏమనంటే మోడ్స్ అనమాట. ఓకే, సో మోడ్స్ ఎలా అనంటే సేమ్ బెటాఫ్లైట్లో ఉన్నట్టు పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఇక్కడ మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్విచ్ అసైన్ చేస్తాం మనకున్న ఛానల్స్ బట్టి. ఇది ఎలాగో 16 ఛానల్స్ వరకు ఉంటాయి కాబట్టి మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఫ్లై స్కై కూడా సేమ్ అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఫ్లై స్కైలో ఉన్న ఒక్కొక్క స్విచ్ని ఒక్కొక్క పర్పస్కి యూజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ మనం ఈ క్వాడ్ని ఆన్ చేయడానికి ఒక స్విచ్ అసైన్ చేస్తాం, ఏం లేదు, క్లిక్ చేస్తే సరిపోతుంది, దానికి ఒక స్విచ్. సో దానికి నేను ఈ స్విచ్ని అసైన్ చేశాను. అదే, ఓకే, అది. నెక్స్ట్ మనకి మోడ్స్ కావాలి కదా, మోడ్స్ కోసం అని సేమ్ మనకి బెటాఫ్లైట్లో వాడిన స్విచ్లో ఇక్కడ కూడా. సో స్టార్టింగ్ వచ్చేసి యాంగిల్ మోడు, స్టార్టింగ్ వచ్చి యాక్రో, ఇక్కడ కనిపిస్తుంది కదా. అంటే మనం ఏ మోడ్ అసైన్ చేయకపోతే అది డిఫాల్ట్గా యాక్రో తీసుకుంటుంది. నేను ఏ మోడ్ అసైన్ చేయలేదు ఈ స్విచ్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు, అంటే యాక్రో. సో రెండో పొజిషన్కి వెళ్తే అప్పుడు యాంగిల్ అన్నమాట, అంటే స్టెబిలైజ్ మోడ్. మూడో పొజిషన్కి వెళ్తే మనకి హరైజన్ మోడ్. ఓకే, అది. సో అలా
మనం ఒకే స్విచ్ కన్నా ఇచ్చుకోవచ్చు, లేదా మల్టిపుల్ స్విచ్ కన్నా ఇచ్చుకోవాలి, మన ఇష్టం. ఓకే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏ మోడ్ ఇవ్వలేదని అంటే డిఫాల్ట్గా అది యాక్రో మోడ్లో ఉంటుంది. ఒక మోడ్ సెట్ చేస్తే ఆ మోడ్లోకి వెళ్తుంది యాంగిల్ ఇలా అలాగా. సో స్టార్టింగ్ యాంగిల్లో ఫ్లై చేస్తే బాగుంటుంది. స్టార్టింగే యాక్రోలో చేసేద్దామంటే అదైనా పర్వాలేదు. ఓకే. మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు, ఏ మోడ్ ముందైనా ఇచ్చుకోవచ్చు, వెనకాల ఇచ్చుకోవచ్చు. ఓకే. ఫ్లై చేసేటప్పుడు మీరు ఏ మోడ్లో ఫ్లై చేస్తున్నారనేది మీకు తెలిస్తే సరిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ పెద్ద స్విచ్ ఉంది కదా, దీన్ని నేను ఆల్టిట్యూడ్ హోల్డ్, పొజిషన్ హోల్డ్కి అసైన్ చేశాను అన్నమాట. ఇక్కడ ఇది ఈ పెద్ద స్విచ్ మీరు ఏ స్విచ్ అయినా ఇచ్చుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. సో అవి ఇక్కడ ఉన్నాయి. ఈ స్విచ్ని ఇలా అంటే ఆల్టిట్యూడ్ హోల్డ్, ఇక్కడ చూసారు కదా, ఇది ఎనేబుల్ అయింది కదా. సో ఫ్లైట్ మోడ్, నావ్, ఆల్టిట్యూడ్ హోల్డ్. ఓకే. సో ఏం లేదు, ఆ పర్టికులర్ ఛానల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నా దాంట్లో వచ్చేసి ఛానల్ 7. అలా ఆ పర్టికులర్ ఛానల్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని అప్పుడు ఆ బటన్కి కనెక్షన్ వస్తుంది. ఈ కిందకి వచ్చేస్తే మనకి ఇది పొజిషన్ హోల్డ్. ఓకే. ఫస్ట్ది వచ్చేసి ఆల్టిట్యూడ్ హోల్డ్, సెకండ్ది వచ్చేసి పొజిషన్ హోల్డ్ అలా. సో అలాగే మనం రిటర్న్ టు హోమ్ కూడా ఒక స్విచ్ అసైన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఉంది కదా, ఈ స్విచ్ని అసైన్ చేశాను అనమాట. సో నావ్ ఆర్టీహెచ్ అన్నది కదా, ఇది ఏం లేదు, ఆ ఛానల్ ఏంటనేది మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఛానల్ 9 అనమాట, ఇది వచ్చేసి ఈ స్విచ్ వచ్చేసి ఛానల్ 9కి ఇచ్చాం. సో అలాగా మనం ఒక్కొక్క బటన్కి ఒక్కొక్క వర్క్ సెట్ చేస్తే సరిపోతుంది అనమాట, అంతే. అది చాయిస్ మీది, ఏ స్విచ్ అయినా ఏ బటన్ అయినా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అంతే. అయిపోయిన తర్వాత జస్ట్ సేవ్ అనండి, సరిపోతుంది. ఓకే. ఇంకా మనం చేయాల్సింది ఏమంటే జస్ట్ క్యాలిబ్రేషన్ ఒకటి చేసుకోవాలి. మనం క్యాలిబ్రేషన్ చేసుకుని ప్లస్ మోటార్ డైరెక్షన్స్ అదొకటి చూసుకోవాలన్నమాట. ఓకే. సో క్యాలిబ్రేషన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ సో ఇక్కడ క్యాలిబ్రేషన్ కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఓకే. సో ఎందుకనంటే మనకి ఇది వచ్చేసి కంప్లీట్లీ కొంచెం డిఫరెంట్ ఇంటర్ఫేస్. సేమ్ మనం ఎలాగా పిక్సాక్లో ఉంటుంది కదా, సేమ్ అలాంటి వర్క్ ఇక్కడ చేయాలి. ఇది ఏం లేదు, ఫస్ట్ అయితే ఒక ఫ్లాట్ గ్రౌండ్ మీద క్వాడ్ కాప్టర్ని పెట్టేయాలి. ఓకే. పెట్టేసి తర్వాత ఇక్కడ అన్నది. సో నేను ఆల్రెడీ చేసాను, మళ్ళీ రీసెట్ చేస్తాను. రీబూట్ అవుతుంది, అవునండి. ఓకే. సో క్యాలిబ్రేట్ యాక్సెలరోమీటర్ అనాలి. ఓకే. సో మీరు క్యాలిబ్రేట్ చేయకపోతే ఇది ప్రాపర్గా రాదు. సో క్యాలిబ్రేట్ యాక్సెలరోమీటర్ అనేస్తే ఇక్కడ ఎలా ఉంది, ఫస్ట్ నేను ఇలా పెట్టాను కదా, ఇది తీసుకుంటుంది ఫస్ట్ స్టెప్. ఇలా ఒకదాని తర్వాత ఒకదాని ఆ పొజిషన్లో పెడితే ఆ పర్టికులర్ స్టెప్ తీసేసుకుంటుంది అన్నమాట. సో ఇది ఓకే. సో ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇలా ఉంది కాబట్టి ఫస్ట్ స్టెప్ అయిపోతుంది. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో సెకండ్ది మనం రివర్స్లో పెట్టాలి, అది మన ఇష్టం, అదైనా చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ స్టెప్ అయినా చేయొచ్చు. ఇప్పుడు నేను అది సెకండ్ స్టెప్ చేయకుండా ఇలా పెట్టాను అనుకో, ఇలా పెట్టేస్తే తీసేసుకుంటుంది. తీసుకుంది. నెక్స్ట్ మళ్ళీ మనం ఇలా పెట్టాం, క్లిక్ చేయాలి, నోస్ డౌన్ అంటే ఈ యారో మార్క్ ఉందంటే బోర్డ్ని అలా పెట్టాం అన్నట్టు. సో అప్ ఏ స్టెప్ అయినా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇటు ఇలా ఇలా. నెక్స్ట్ మనం ఇలా కంప్లీట్ ఫ్లిప్
ఈ స్టెప్ ఓకే, అయిపోయింది. సో సో ఈ వాల్యూస్ అన్ని తీసేసుకుంది మనం అది సేవ్ అని అనమాట. సేవ్ అంటే ఈ క్యాలిబ్రేషన్ ఇన్ఫర్మేషన్ అయితే సేవ్ అవుతుంది. సేవ్ అండ్ రీబూట్. ఓకే, సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రాపర్గా ఉందా లేదా అని చెప్పేసి. అలా ఓకే, అలా అనమాట. సో క్యాలిబ్రేషన్ అయితే అయిపోయింది. ఓకే, సో మీరు ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ ఒక ఆప్షన్ వస్తుంది చూడండి, ప్రీ ఆర్మింగ్ చెక్స్. అంటే ఆర్మ్ అవ్వడానికి ఏమేమి కావాలో అన్ని టెస్ట్ పాస్ అయిపోయింది, ఒక్క నావిగేషన్ ఈజ్ సేఫ్ ఇది తప్ప. ఎందుకని అంటే మనం ఇంకా జీపీఎస్ క్యాలిబ్రేషన్ చేయలేదు. చాలా ఈజీ అనమాట. ఓకే, సో జీపీఎస్ క్యాలిబ్రేషన్ చేసి దాని తర్వాత దీంట్లోకి వచ్చేసి మనకు ఒక చిన్న ఏమంటారు అది కండిషన్ ఉంటుంది. అంటే మనం ఇంట్లోపల ఈ జీపీఎస్ యాడ్ చేస్తే ఫ్లై చేయడానికి కష్టం. ఎందుకనంటే ఇక్కడ మనకి నావిగేషన్ ఈజ్ సేఫ్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఎందుకని అంటే మనం ఇంట్లోపల ఉన్నప్పుడు జీపీఎస్ కనెక్షన్ అనేది అంటే శాటిలైట్స్ అనేది కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే మనం ఇంట్లోపల ఉంటాం కాబట్టి మధ్యలో మెటల్ అవన్నీ ఉంటాయి కాబట్టి మనకి కనెక్ట్ అవ్వాలి. సో దీంట్లో వచ్చేసి మనకి మినిమం 6 శాటిలైట్స్ కనెక్ట్ అయితే తప్పితే ఇది ఆర్మ్ అవుదన్నమాట. అది ఒక్క కండిషన్ ఉంటుంది. ఓకే, సో మనం బయటికి వెళ్ళిపోతే ప్రాబ్లం లేదు. ఇంట్లో ఫ్లై చేయాలనుకున్నప్పుడు జీపీఎస్ ఆఫ్ చేసుకుని ఫ్లై చేయాలి ఇంకంతే. ఓకే, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, సో జీపీఎస్ అనేది మనం బయట వెళ్ళినప్పుడు మాత్రమే శాటిలైట్ కనెక్ట్ అవుతుంది. శాటిలైట్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే ఇక్కడ నావిగేషన్ ఈజ్ సేఫ్ అనేది ఎనేబుల్ అవుతుంది. అప్పుడే ఇది ఆర్మ్ అవుతుంది, లేకపోతే ఆర్మ్ అవ్వదు అనమాట. చాలా ఇంపార్టెంట్ స్టెప్, మర్చిపోవద్దు. ఓకే, సో అది నెక్స్ట్ వచ్చేసి అంతే. నెక్స్ట్ మనకి ఓఎస్డి స్క్రీన్ సేమ్ మనకి బెటా ఫ్లైట్లో ఉన్నట్టే మన చాయిస్ అనమాట. ఏవేవి మనం చూడాలి అని అనుకుంటున్నాం అనేదాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవి పెట్టుకున్న బ్యాటరీ వోల్టేజు. ఓకే, బ్యాటరీ వోల్టేజు, ఎన్ని శాటిలైట్ కనెక్ట్ అయినాయి, ఓకే, ఎంత ఆల్టిట్యూడ్లో ఉంది, ఓకే, అవి ఫ్లయింగ్ టైం, అది మీ చాయిస్, మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఏమేమి చూడాలనుకుంటున్నాం, సిగ్నల్ స్ట్రెంత్, బ్యాటరీ వోల్టేజు, బ్యాటరీ సెల్ వోల్టేజ్, అవన్నీ కావాలనుకుని పెట్టుకోండి. లేదు మెయిన్గా అయితే మనకు వోల్టేజ్, శాటిలైట్స్, హోమ్ పొజిషన్కి సంబంధించిన యారో ఇది అనమాట. అంటే మనం ఎటు సైడ్ పోతున్నాం అనేది మనకు తెలుస్తుంది. ఆ కింద వచ్చేసి సిస్టమ్ మెసేజ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే ఆ మెసేజ్ మనం చదువుకోవచ్చు, దేనివల్ల ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనేది అక్కడ చూపిస్తుంది. సో మనకు గాగుల్స్ ఉన్నప్పుడు కొంచెం ఈజీ అనమాట అది, అంతే. ఓకే, దీంట్లో పెద్ద చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ ఇంకొకటి మోడ్, మనం ఏ మోడ్లో ఫ్లై చేస్తున్నామని తెలియడం కోసం ఫ్లై మోడ్ని యాడ్ చేశాను, అంతే. సింపుల్. ఓకే, ఎంత సింపుల్ అయితే అంత సింపుల్గా పెట్టుకుంటే బెటర్. ఎందుకంటే ఇవన్నీ మనం చూస్తూ కూర్చుంటే ఫ్లై చేయడానికి కుదరదు కదా. ఓకే, అది అంతే. నెక్స్ట్ మనకి అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా చేయాల్సింది ఏమనంటే యా, సో నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే మనం ఇక్కడ జీపీఎస్ పెట్టాం కదా. సో జీపీఎస్ పెట్టినప్పుడు ఆ జీపీఎస్కి పాయింటింగ్ అన్నమాట, ఫేసింగ్ ఎలా పెట్టామనే దాన్ని బట్టి మనం ఇక్కడ చేంజ్ చేయాలన్నమాట. సో ఇది ఓకే, సో సో నేను వచ్చేసి ఇలా పెట్టాను అనమాట. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ రైటింగ్స్ ఉన్నాయి కదా,
ఇది కనపడుతుందా? ఇది రైట్. సో ఇక్కడ నేను ఈ పొజిషన్లో ఇలా పెట్టాను అంటే ఏంటి, నేను ఇటువైపు పెడితే ఇది సో నేను ఇప్పుడు ఇలా పెట్టాను కాబట్టి దీనికి తగ్గట్టుగా మనం ఇక్కడ చేంజెస్ అయితే చేయాలన్నమాట. అదేమనంటే మీకు ఒక పిక్చర్ చూపిస్తా చూడండి ఒకసారి. ఇదన్నమాట. సో మీరు అది ఎలా పెట్టారు అనే దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో ఇది నా జీపీఎస్ అనమాట. సో నేను సేమ్ ఇప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద అలాగే పెట్టాను. చూసారు కదా ఇక్కడ రైటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. అంటే సేమ్ ఇదే ఇలాగే ఇప్పుడు మనకి స్క్రీన్ మీద ఎలా ఉందో అలా పెట్టా. అంటే ఏంటి, ఇది వచ్చేసి బోర్డ్ డైరెక్షన్ అనమాట. సో ఇలా అంటే ఈ టెక్స్ట్ రైటింగ్కి నేను ఇటు సైడ్ మన బోర్డు ఉందన్నమాట. అంటే ఏంటి, ఇటు సైడ్ ఫేసింగ్ అంటే ఎగ్జాక్ట్గా నేను ఇలా పెట్టాను. కాబట్టి మనం ఏం చేయాలి, సిడబ్ల్యూ ఫ్లిప్ అని పెట్టాలి. ఫ్లిప్ అని ఎందుకు పెడతామని అంటే ఇది యాక్చువల్గా పైకి వచ్చేదన్నమాట. పైకి రావాల్సిన పొజిషన్ ఇది, కాకపోతే మనం రివర్స్లో పెట్టాం కదా, కాబట్టి ఇది ఫ్లిప్ అనమాట. అంటే మనం ఏ డైరెక్షన్లో పెట్టాం, ఇప్పుడు మనం ఇలా పెట్టాం అనుకోండి, ఇప్పుడు నాది వచ్చేసి ఇలా ఇటు ఫ్లైట్ కంట్రోలర్కి ఇటు ఉంది కదా, కాబట్టి ఒకవేళ నేను వేరే డైరెక్షన్లో ఒకవేళ ఇలా పెడితే నేను ఇది పెట్టాలి, ఇలా పెడితే ఇది. సో మనకి ఏ డైరెక్షన్, సో ఈ డైరెక్షన్లో మన ఫ్లైట్ కంట్రోలర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. CW90 ఫ్లిప్ అది సెలెక్ట్ చేసుకోవాలి. అది మ్యాగ్నోటోమీటర్ అలైన్మెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మనకి నావిగేషన్ అది ప్రాపర్గా రావాలంటే ఈ డైరెక్షన్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలి. వరి అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి జీపీఎస్కి ఇస్తారు. సో దాని ప్రకారం మనం ఇది సెట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం CW90 ఫ్లిప్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి CW చాలా ఉంటుంది, మనం పెట్టుకునే దాన్ని బట్టి డిఫరెన్స్. సో ఓకే, CW ఫ్లిప్ అని పెట్టేసి సేవ్ అండ్ రీబూట్ పెడితే సరిపోతుంది. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, సో చూపిస్తాను ఒక నిమిషం. ఇది CW90 ఫ్లిప్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అలైన్మెంట్ ఆఫ్ మ్యాగ్నెటోమీటర్, అప్పుడు మనకి ప్రాపర్గా అది వర్క్ అవుతుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. ఇలా నా బోర్డ్కి ఇలా ఉంది కాబట్టి సో CW90 డిగ్రీ ఫ్లిప్ అని పెట్టుకోవాలి. ఓకేనా, అంతే. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా చూడాల్సింది ఏమనంటే, ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ టు హోమ్లోకి వచ్చేసి మనం కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఫిక్స్డ్ అని పెట్టుకోండి, RTH ఆల్టిట్యూడ్ మోడ్. ఓకే, అంటే రిటర్న్ టు హోమ్కి వచ్చేటప్పుడు ఓ పర్టికులర్ ఆల్టిట్యూడ్కి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేస్తుంది అనమాట. సో ఇది డిఫాల్ట్గా మీకు వాల్యూ 5000 సెంటీమీటర్స్ అని ఉంటుంది, అంటే 50 మీటర్స్. నేను తగ్గించేశాను, 50 మీటర్స్ అంటే చాలా హైట్ వెళ్ళిపోతుందని చెప్పేసి. సో మీరు డిఫాల్ట్ అని ఉంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. నేను 1000 సెంటీమీటర్స్ అని పెట్టా, అది మీ ఇష్టం, ఎంత హైట్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, అంతే. మెయిన్గా మనం సెట్ చేయాల్సింది ఇదే అనమాట. ఫిక్స్డ్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఆల్టిట్యూడ్కి వెళ్ళి అక్కడ నుంచి మన హోమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. తర్వాత ల్యాండ్ ఆఫ్టర్ RTH ఇది ఆల్వేస్ పెట్టుకుంటే సరిపోతుంది, అంతే. పెద్దగా చేంజెస్ ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇది వచ్చేసి స్పీడ్, ఎంత స్పీడ్తో హోమ్ లొకేషన్కి రావాలనేది స్పీడ్. ఇవి కూడా టచ్ అయిపోతేనే బెటర్. ఓకే, అంతే. ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, RTH క్లైమ్ బిఫోర్ RTH ఆన్ అని పెట్టండి. ఎందుకనంటే మనం వచ్చే దారిలో స్తంభాలు అలాంటివి ఉంటే ఆ ఉన్న హైట్లోంచి వచ్చేస్తే దానికి టచ్ అయ్యి విరిగిపోతుంది కదా, అందుకని చెప్పేసి క్లైమ్ బిఫోర్ RTH ఆన్లో ఉంటే సేఫ్ అనమాట. ఓకే, సో ఇది. సో ఇక్కడ ఫిక్స్డ్ అని పెట్టాం, ఫిక్స్డ్ ఆల్టిట్యూడ్ ఎంత అని చెప్పేసి, ఇది సెంటీమీటర్స్ అన్నమాట. సో 1000 సెంటీమీటర్స్ అంటే మనకు 10 మీటర్స్ అలా. ఓకే, సో ఇది మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, పర్వాలేదు. ఓకే, నేను కూడా స్పెషల్గా దాని మీద వీడియో చేస్తాను. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మిక్సర్లో మనం మల్టీ రోటర్ కాబట్టి మల్టీ రోటర్, అలా కాకుండా దీనికి ఎయిర్ప్లేన్, ట్రైకాప్టర్, రోవర్, బోట్ చాలా ఉంటాయి. మనం ప్రజెంట్ మల్టీ కాప్టర్ కాబట్టి మనం మల్టీ రోటర్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, అంతే. అంతమించి ఇంకా చేంజెస్ చేయాల్సిన ఏం లేదు. నెక్స్ట్ అవుట్పుట్స్కి వెళ్దాం. సో అవుట్పుట్స్కి వెళ్తే మనకి ఇక్కడ ప్రోటోకాల్. సో ప్రోటోకాల్ వచ్చేసి మనకి D-Short 300 అని పెట్టుకోవచ్చు, 600 అని పెట్టుకోవచ్చు. ఇది ఎనేబుల్ చేయండి, అప్పుడు మనకు మోటార్ తిరగడానికి ఎనేబుల్ అవుతుంది అన్నమాట. ఓకే,
అది. ఇది ప్రోటోకాల్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనం వాడిన ఈఎస్సీస్ని బట్టి సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకి స్టాక్లో 300, 600 వస్తుంది కదా ప్రోటోకాల్ డీ షార్ట్, అదే సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇవన్నీ డిఫాల్ట్ ఉండే. ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ మోటార్ పోల్స్ అంటే మ్యాగ్నెట్స్, అంటే మీ మోటార్లో ఎన్ని మ్యాగ్నెట్స్ ఉన్నాయో కౌంట్ చేసి ఆ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి. ఓకే, ఇంక మనం ఇక్కడ చెక్ చేస్తాం మోటార్ డైరెక్షన్, అది కామన్, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఓకే, సో బెటా ఫ్లైట్లో మనం ఆల్రెడీ సెట్ చేసి ఉంటాం కాబట్టి సేమ్ అంతే ఉంటుంది. కాకపోతే మనకి చెక్ చేసుకోవాలి, సేమ్ ఇది ఎనేబుల్ చేసుకొని బ్యాటరీ కనెక్ట్ చేసుకొని మోటార్ డైరెక్షన్ కరెక్ట్గా తిరుగుతుందా లేదా అని చెప్పేసి మనం ఇక్కడ చెక్ చేసుకుంటాం అంతే. ఓకే, ఆ తర్వాత సేవ్ అండ్ రీబూట్ పెట్టేసుకోవాలి. సో తర్వాత మనం గ్రౌండ్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేయాలని అంటే జీపీఎస్ క్యాలిబ్రేషన్ అనేదాన్ని చేయాలన్నమాట. ఓకే, జీపీఎస్ క్యాలిబ్రేషన్ అనేదాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. సో అప్పుడు మనకేమవుతుందని అంటే ప్రాపర్ నావిగేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం మొత్తం అంతా దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా చేసేసాం. సో అంతా ప్రాపర్గా ఉంటుంది. ఇక్కడ అన్ని ఎర్రర్స్ అన్నీ పోతాయన్నమాట. ఇది మాత్రం ఇలాగే ఉంటుంది, ఎందుకంటే మనం జీపీఎస్ అనేది మనం బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కనెక్ట్ అవుతుంది కదా. సో రూల్ వచ్చేసి మినిమం 6 శాటిలైట్స్ కనెక్ట్ అయితేనే కానీ మన డ్రోన్ ఆర్మ్ అవ్వదు. అది ఒక్క కండిషన్ మీరు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడున్న సెన్సర్స్ అన్నీ పాస్ అయినాయి, ఇది తప్ప. ఇది ఎప్పుడు పాస్ అవుతుంది అంటే మనం ఓన్లీ బయటకు వెళ్ళినప్పుడు శాటిలైట్స్ కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. ఇవన్నీ పాస్ అయితేనే మనకు ఆర్మింగ్ అవుతుంది అనమాట. అందుకనే వీటిని ప్రీ ఆర్మింగ్ చెక్స్ అని అంటారు. అంటే ఆర్మ్ అవ్వాలంటే ఇవన్నీ పాస్ అయితేనే ఆర్మ్ అవుతుంది. సేమ్ పిక్సాక్లో ఉన్నట్టుగానే మనకు కూడా ఇక్కడ ఉంటుంది. సో అంతే. క్యాలిబ్రేషన్ అంటే మనం ఆల్రెడీ చేసాం. ఓకే, సో కంపాస్ క్యాలిబ్రేషన్ కూడా మనం ఇక్కడ చేసేసుకోవచ్చు, చూపిస్తాను. ఓకే, అది కూడా అయిపోతుంది. సో కంపాస్ క్యాలిబ్రేషన్ అంటే ఏం లేదు. సో దీన్ని మనం అన్ని డైరెక్షన్లోనే తిప్పాలన్నమాట. ఇలా యాకి సంబంధించి ఇది ఇలాగా, తర్వాత రోల్కి సంబంధించి ఇలా మనం అది ఫీల్డ్లో కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇలా రోల్కి సంబంధించి మళ్ళీ పిచ్కి సంబంధించి ఇలా అన్ని డైరెక్షన్లోనే తిప్పాలి. తిప్పేసి ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, అది ఇక్కడ చేసేదానికంటే బయట చేస్తే బెటర్. ఓకే, సో అంటే ఏం లేదు. సో దీన్ని ఇలాగా, తర్వాత ఇలాగా ఫ్లిప్, ఇలాగా అన్ని డైరెక్షన్స్లో మనం రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట కంపాస్ క్యాలిబ్రేషన్ కోసం. ఓకే, మీరు అలా చేసేయండి. చేసేసిన తర్వాత బయట చేస్తే బెటర్, అంతే. సో అది. సో ఇప్పుడు మనకైతే మోడ్స్ అన్నీ సెట్ అయిపోయినాయి. సో ఈ స్విచ్చెస్ అన్నీ అసైన్ చేసాం కదా మనం ఒక్కొక్కటి. ఇది ఆర్మ్ అవడానికి, ఇది మోడ్స్ చేంజ్ చేసుకోవడానికి, ఇది ఆల్టిట్యూడ్ హోల్డ్, పొజిషన్ హోల్డ్, ఇలా స్విచ్. ఇది వచ్చేసి ఆర్టీహెచ్. అలా మనం మోడ్స్ అన్ని సెట్ చేసేసుకొని ఇంకా బయటకు తీసుకెళ్ళి ఒకసారి క్యాలిబ్రేట్ చేసి మనం ఫ్లై చేయాలన్నమాట.